ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. శివభక్తుల కథలు చెప్పుకుంటున్నాం. నాయనార్ గాథలు. నాయనార్ గాథలు అత్యద్భుతంగా. చండీశ్వర్ నాయనార్ ఆ, ఆయన ఇప్పుడు సంగతి కార్తీక పురాణం ప్రతిరోజు చెప్తున్నారు కదా రమ్మ గారు. వాటితో పాటు భక్తుల కథలు కూడా వింటాం. భలే సంతోషంగా అనిపిస్తుంది. నేను డైరెక్ట్ గా వింటాను కదా, భలే ఉన్నాయండి. కథలో లీనమైపోతున్నాను. నేనే కాదు, మొత్తం మన కెమెరామెన్స్ తో సహా. చండీశ్వర్ నాయనార్ కథ చాలా బాగుంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. చోళ దేశంలో తిరుజ్ఞాననల్లూరు అనే ఒక ఊరుందట. ఈ పేర్లు నోటికి రావట్లేదు. అదే కదా. అయితే ఈ ఊళ్ళో యజ్ఞశర్మ పవిత్ర అనే పుణ్య దంపతులకి విచార శర్మ అని ఒక కుమారుడు ఉండేవాడు. మరి విచార శర్మ అని పేరు పెట్టారేమిటో. పిల్లాడు పుట్టినప్పటి నుంచి చాలా బ్రైట్గా ఉండేవాడు. ఏది చెప్పినా వచ్చేసేది. ఏడాది రెండేళ్ళు కాస్త మాటలు వచ్చాక శుక్లాంబరతనం అలాంటివి వచ్చేసేవి. కాస్త వయసు వచ్చాక అన్నీ నువ్వు సహస్రనామాలు అన్నీ వచ్చేసేవి. 5 ఏళ్లకి అసలు వాడు వినని పాఠము తెలియని విషయము లేకుండా ఓకే అన్నీ మాట్లాడేవాడు, అన్నీ చెప్పేవాడు, విన్నది విన్నట్టు నేర్చేసుకునేవాడు. 7వ ఏటే ఆ పిల్లవాడికి చక్కగా ఇది చేశారు, ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి మంత్రోపదేశాలు అవి మొదలు పెడితే అసలు ఎంత స్పీడ్గా 10 ఏళ్ళు వచ్చేసరికి సమస్తమైన వేదాంగాలు నేర్చేసుకున్నాడు. మామూలు పిల్లలకి 10 రోజులు పట్టేది ఈ అబ్బాయికి ఒక పూట పడుతుంది. ఓహో, అంత జ్ఞాపక శక్తి, అపరిమితమైన శివభక్తి, చాలా శివభక్తిగా ఉండేవాడు. అయితే ఏం చేశారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి చాలా నేర్చుకుంటున్నాడు, బాగున్నాడు అని ఒక మంచి గురుకులంలో పెట్టారు. ఆ గురుకులంలో కూడా అందరి మన్నన పొందేవాడు. పిల్లవాడు చాలా బ్రైట్ అని సామవేదం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదం చొప్పున నేర్పించేవాళ్ళు. ఏది నేర్చుకున్నా వచ్చేసేది. అయితే కొన్ని ఆవులు ఉండేవి. మామూలుగా గురుకులాల్లో ఉంటాయి కదా, రోజువారీ సేవకి ఆ పాలు కావాలి, వీళ్ళకి ఆహారంలోకి మజ్జిగ కావాలి. పాలు అవి తాగేవాళ్ళు కాదు అసలు. పాలు ఎప్పుడూ దైవారాధనకే. పంచామృతాలు చేసి పెరుగుని అప్పుడప్పుడు భోజనానికి వాడుకునేవాళ్ళు. కొన్ని ఆవులు ఉండేవి. ఒక కాపలా వాడికి ఆవులను అప్పచెప్పారట. అప్పచెప్తే ఈ విచార శర్మ ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తుంటే అతనికి కనపడింది. కాపలావాడు ఒక ఆవు ఎప్పటికీ కదలటలేదని ఆవును కొట్టేట్టు. చూసేసరికి తనకు చాలా కష్టంతో వచ్చింది. అయ్యో, ఆవే కదా సమస్త దైవాలకి నెలవు, పంచామృతాలే కదా శివసేవకి నిత్యం ఉపయోగపడేది. అసలు గోపంచితము గోమయము ఎంత ఇంపార్టెంట్, ఎంత మంచి. పైగా మనం శివుని ప్రతీక అయినటువంటి విభూతికి శివచిహ్నంగా భావిస్తాం. విభూతి పెట్టుకున్నాడంటే శివభక్తుడే కదా, అంతే. అయితే ఆ విభూతికి మొదలు ఎక్కడిది? గోమయం. పిడకలు కాల్చే కదా విభూతి తయారు చేస్తారు. వీటన్నిటికీ మొత్తం శివారాధనకి ఆలవాలమైనటువంటి గోవుని ఇట్లా కొట్టాడు అని ఎంతో బాధపడ్డాడు. గురువుగారు అన్నట్ట, మరి కాపలావాడికి అప్పచెప్ప తప్పదు నాయనా, వాడు కొడతాడో కొరుకుతాడో మనం ఏం చేస్తాము అంటే, కాదు ఇట్లా ఆవును అప్పచెప్పద్దు, నేను చేస్తాను ఆవుల సేవ అని చెప్పి ఆవుల్ని తీసుకెళ్ళేవాడు. చదువుకునేవాడు, అక్కడి నుంచి పొద్దున్న చదివేసుకునేవాడు. ఎంత చదివితే అంత. కోడ్లను తీసుకుపోయేవాడు. ఆవుల్ని తీసుకెళ్ళి చక్కగా మంచి గడ్డి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళేవాడు, గడ్డి తినిపించేవాడు, అన్నిటికీ చక్కగా గోసేవ బాగా చేసేవాడు. పైగా వేదంగాలు చదువుకున్నాడు కదా, అవన్నీ వల్లిస్తూ మరి పునశ్చరణ చేసుకోవాలి. పొద్దున పాఠం చెప్పుకుంటాడు. పునశ్చరణ ఏముంది, గోవు ఒళ్ళు దోముతూ నీళ్ళలో దింపి ఒళ్ళు దోమేవాడు. పునశ్చరణ సామవేదం ఆధారమైన వేదం చేసేవాడు. ఇలాంటి సేవని పొందినటువంటి ఆవులు విపరీతంగా పాలిచ్చేవి, విపరీతంగా క్షీర సమృద్ధి. అంత ప్రేమగా చేస్తే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి, చెట్లు పూత కూడా ఎక్కువ పూస్తాయి, అట్లా చెప్తారు పెద్దవాళ్ళు. అయితే ఈ సేవ చేయబడితే పాలు ఇతోధికంగా వచ్చేసరికి పాఠశాలలో గురుకులంలో బాగా వాడుకునేవాళ్ళు. పాలు ఎంతో బాగున్నాయని చెప్పుకునేవాళ్ళు. అయితే ఇవి ఇక్కడ మధ్యాహ్నము ఈయన ఇక్కడ చదువుకుంటుంటే పాలు ఎట్లా కారిపోతుండేవి గోవుల నుంచి. ఈయన ఏం చేసేవాడు, సరే ఎట్లాగో మన దగ్గర పాలు ఉన్నాయి కదా, గురుకులంలో చేసే సేవ కాకుండా మనం కూడా శివసేవ చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఏం చేసేవాడు, ఈ ఆవుల్ని తోలి పెట్టేవాడు కదా, ఇవి గడ్డంతా మేసి వచ్చాక ఒక చెరువు గట్టున మీద విశ్రాంతి తీసుకునేది. ఈయన ఏం చేసేవాడు, పాలు కాసిన పెతుకుని పక్కన పెట్టుకునేవాడు. ఒక అత్తి చెట్టు కింద మట్టితోటి ఒక ఆలయంలాగా నిర్మించాడు. ఇట్లా ఎత్తుగా గోపురంలాగా చేశాడు మట్టిది. ఒక మట్టి సైకత లింగాన్ని చేసుకున్నాడు. మట్టి లింగం, మృన్మయ లింగాలు చేస్తారు కదా, చేసుకుని శివారాధన చేస్తూ ఈ పాలెత్తి ఆ మృన్మయ లింగం మీద పోస్తూ ఉండేవాడు. అభిషేకం చేసుకునేవాడు.
అత్తి పువ్వులతోటి చిన్న చిన్నగా హారాలల్లి హారం అలంకరింపజేసేవాడు స్వామికి. ఇక రోజు మధ్యాహ్నం పూట శివారాధనే. ఇది ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఇంకా ఆయన చదువు మీద ధ్యాస పోయింది. ఓహో. నిత్యము శివారాధనే, గంటల తరబడి ఆరాధన చేసుకునేవాడు. అభిషేకం అంటే ఏకరుద్రం చేయాలంటే పోస్తూ ఉండాలి కదా పాలే. ఏమైంది, ఒకరోజు ఒక పనివాడు ఎవడో ఆ దారి వెంబడిపోతూ దూరం నుంచి చూస్తే విచారి శర్మ కూర్చుని నీళ్ళల్లో మట్టిలో పాలు పోస్తున్నట్టు కనపడింది. అదేగా జరుగుతుంది అక్కడ. ఇదేమిటి పాలను ఇట బారబోసేస్తున్నాడు బాపనయ్య అనుకున్నాడు. పిలిచి పిలిచి అరిచి వచ్చిన పలకలయ్యన. ఈయన పంచాక్షరి జపంలో ఉన్నాడు, రుద్రం చదువుకుంటున్నాడు. ఇహో యజ్ఞం ఈయన చేస్తున్నటువంటి ఉంది కదా, ఏమన్నా అభిషేక యజ్ఞంలో మునిగిపోయినాడు. పిలిచి వాడికి విసుగుబుట్టి గురుకులానికి పోయి చెప్పాడు, ఈయన మీకు ఇక్కడికి పాలు ఇవ్వడం కాదండి, మధ్యాహ్నాలు పాలు తీసుకుని మట్టిలో పోసేస్తున్నాడు అని. అక్కడి నుంచి గురుకులంలో వాళ్ళు యజ్ఞశర్మకి, పిల్లవాడి తండ్రి ఏకనాథుడు అని పేరు కూడా ఆయన కేకేశారు. మీ అబ్బాయి ఏమో ఇట్లాంటి పని చేస్తున్నాడు, మీరేదో చదువుకొని పెట్టారు, ఆవులు కాస్తానని వెళ్ళాడు, పాలు తీసి ఒక మట్లో పోయటం ఏమిటి, కనుక్కోండి మీ పిల్లాడిని అని చెప్పారు. ఈయనకు ఒక 19-20 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే వయసు లేదు. ఈ విచార శర్మ వాళ్ళ నాన్న పిల్లవాడిని అబ్జర్వ్ చేసి ఒకనాడు అతను వెనకాల వెళ్ళాడు. వెళ్తే మధ్యాహ్నం అవ్వగానే ఈ అబ్బాయి బాసిపెట్టలేసి కూర్చున్నాడు, మట్టితో శివలింగాన్ని చేసి అక్కడ పెట్టుకున్నాడు. లింగాన్ని చేసే టైంలో ఆయన చూడలే. లింగం అభిషేకం పెట్టుకున్న తర్వాత ఈయన అభిషేకం చేస్తుంటే చూశాడు. వెనక నుంచి విచారా అని కేకలు పెట్టాడు. కేకలేవు, అరుపులేవు, పలకల. ఇక మందులో మునిగిపోయి ఉన్నవాడు, వాడికి పనివాడు పిలిచినా ఒకటే, తండ్రి పిలిచినా ఒకటే, శివారాధన అంతే, అది తప్ప రెండోది లేదు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, వెనక నుంచి వచ్చి ఈ గోపురంలాగా మట్టిది కట్టుంది కదా, దాన్ని ఒక్క దెబ్బ కొట్టి కొడుకుని ఒక దెబ్బ కొట్టాడు. ఆ పాల చెంబుని ఇట్లా పుచ్చుకున్నాడు కదా, ఆ చెంబు కాస్త పడిపోయి ఆ శివలింగం పడిపోగానే ఉగ్రుడైపోయాడు. ఈ విచారసరం ఉగ్రుడైపోయి అక్కడి నుంచి ఒక కర్రను తీసి, నా శివారాధనని ఎవరు పాడు చేశారో వాళ్ళ కాళ్ళు తెగిపోవాలని ఆ కర్రని విసిరేసాడు. కర్రతో కాళ్ళు ఎట్లా తెగుతాయి, తగులుతుంది కదా. కానీ వాళ్ళు తెగాలి అని చెప్పి కర్రని విసిరితే ఆ కర్ర గొడ్డలిగా మారి ఆయన కాళ్ళు తెగొట్టేస్తుంది. శివభక్తుడి ఆజ్ఞని కర్రలు కూడా పాటిస్తాయి. పడిపోయాడు. పడిపోయిన తండ్రిని చూశాక ఇతనికి స్పృహ వచ్చింది. తండ్రి తను కాళ్ళు తెగ నరికేశాను అని. తండ్రి కాస్త మరణించాడు. ఇప్పుడు అతనుగా 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అట్లా ఏదైనా దెబ్బ తగిలితే షాక్ అయిపోరు. ఇతను నిర్ఘాంతపోయాడు. ఇదేదో అపరాధం చేశాను, శివాపరాధంతో పాటు తండ్రి కూడా అపరాధం చేశాను, ఏం చేయాలని దుఃఖంతో కుమిలిపోయాడు. ఆ కూలిపోయిన గుడిని మళ్ళీ కట్టడం ఎట్లాగో తెలియలే. సరే ఏం చేశాడు, ఆ ఏదైతే తన తండ్రి కాళ్ళని నరికేసిందో అది పెట్టి మెడ నరికేసుకుపోయాడు. నేను కర్ర విసిరి తెగిపోవాలంటే తెగిపోయింది, నా మెడ నరికేసుకుంటాను నేనని ఆ మెడ మీదకి పెట్టేసరికల్లా ఆ మెడ మీదకి వేసుకున్న గొడ్డల్లాంటి ఆ కర్ర పువ్వుల దండగా మారిపోయిందట. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడుగా ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ అపరిమితమైన భక్తి వల్ల నువ్వు ఇట్లా ఉన్నావు, నీ ఆజ్ఞని కర్రైనా పాటించాల్సిందే. శివాజ్ఞనైనా తప్పిస్తూ ఉంటుంది కానీ ప్రపంచం శివభక్తుడి ఆజ్ఞను తప్పించుకోదు, చేయాల్సిందే. భక్తుడు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే. ప్రకృతి అట్లా వినాలి, యూనివర్స్ అతని మాట వింటుంది. నువ్వు నాకు అభిషేకం చేసావు, పువ్వులు సమర్పించావు, వస్త్రాలు సమర్పించావు, పువ్వులే వస్త్రాలు, ఈ 3 నీకు కూడా లభిస్తాయి. నువ్వు ఇట్లా నా కోసం తండ్రి కాళ్ళు తెగ నరికావు కాబట్టి చండీశ్వరత్వాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి తను ఇట్లా కావలించుకున్నాడు. ఎప్పుడైతే ఈ చిన్న కుర్రాన్ని కావలించుకున్నాడో పరమేశ్వరుడు, వాడు శివస్వరూపుడైపోయాడు. విభూతి పుండ్రాలు వచ్చేసినాయి. పరమేశ్వరుడు ఎలాంటి ఆకృతులు ఉంటాడో అలాంటి ఆకారాన్ని పొందాడు. సారూప్య ముక్తి అని చెప్తారు. ఆ శివస్వరూపంగానే కనపడతాడు. శివుడు ఏ స్వరూపంలో మనకి దర్శనమిస్తాడో అలాంటి స్వరూప ముక్తిని పొందాడు ఇతను. అయితే ఏం చెప్పాడు, చండీశ్వరత్వాన్ని ఇస్తాను, భక్తులు నువ్వు నాకు ఏవేవి సమర్పించారో అవన్నీ నీకు సమర్పించగానే ఇంటికి తీసుకెళ్లరు, అవి నీకు కూడా సమర్పణ జరుగుతుంది అని చెప్పి అతన్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అయితే తండ్రిని చంపిన పాతకం భక్తితోటి చేశాడు కాబట్టి ఇతనికి ఆ పాతకం అంటలేదు.
ఈ శివభక్తుడి చేతిలో మరణించాడు కాబట్టి వాళ్ళ నాన్న కూడా సాయుధ్యం లభించింది, శివ సాయుధ్యం లభించింది. సారూప్య సామీప్య సాయుధ్యాలు ముక్తులు కొన్ని రకాలన్నమాట. సాలోక్యము, శివలోకంలో ఉండటం, శివునిలో ఐక్యమైపోవటం, శివుని సమీపంలో నివసించటం, సారూప్య ముక్తి. ఆ తర్వాత శివుడి లాంటి స్వరూపం, విష్ణువు దగ్గర కూడా ఇలాంటి ముక్తులు లభిస్తాయి. శివ సాయుధ్యాన్ని సారూప్యాన్ని పొందారు తండ్రి కొడుకు ఇద్దరు కూడా. ఆ తర్వాత ఈయన్ని ఏదో పేరు చండీశ్వర నాయనార్గా చెప్పబడుతున్నారు. బాగుంది కదా కదా. మహాద్భుతం. నమస్తే అండి. నమస్తే.